ఎట్లా అనిపిస్తుందమ్మా? సర్పంచ్ గా నిలబడ్డారు, నిలబడ్డ తర్వాత దగ్గర దగ్గర 370 ఓట్లతో గెలిచడం అంటే చిన్న విషయం కాదు. అంత ప్రేమ గ్రామ ప్రజలు మీ మీద చూపించారు, ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఉమ్, ప్రజలందరి సహకారం, ఉమ్, దేవుడి ఆశీస్సులు ఉమ్, అన్ని కలిపి ఉమ్, మమ్మల్ని గెలిపించారు. ఉమ్, శ్రీపురం గ్రామ ప్రజలకు ఉమ్, ఎల్లప్పుడూ వాళ్ళకి అండగా, తోడు నీడగా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతాం. ఉమ్, మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, మా పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఉమ్, వాళ్ళ ఆశీర్వచనాలతో ఉమ్, ముందుకెళ్తాము. ఉమ్, అలాగే ఈ గ్రామానికి కావలసినన్ని నిధులు కేంద్రం నుంచి కానీ, మన ఎమ్మెల్యే గారి నుంచి కానీ ఉమ్, గట్టి ప్రయత్నం చేసి నిధులు తెచ్చి మా ఊరిని అభివృద్ధి చేసుకుంటాము. ఉమ్, శ్రీపురం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చెయ్యాలనేదే మా కోరిక. ఉమ్, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాము. ఉమ్, ఇంతకు ముందు నా భర్త ఒక్కడే ఉన్నాడు, ఉమ్, ఇప్పుడు తోడుగా నేను ఉన్నాను. ఉమ్, ఇద్దరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. ఉమ్. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాం. అయితే మీరు ఎలక్షన్ టైంలో డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఎలా స్పందించేవారు? ప్రజలందరూ మీరు గెలుస్తారు తప్పకుండా అనే ఒక మాట, నాకు నమ్మకాన్ని ఇచ్చారు. ప్రజలు ఉమ్, తప్పకుండా గెలుస్తారు. ఏ గడపకి వెళ్ళినా, ఉమ్, ఎవ్వరు ఏ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళినా కూడా, ఉమ్, ఎవరిని అడిగినా కూడా మీరు గెలుస్తారనే ఒక నమ్మకాన్ని మాకు ఇచ్చారు వాళ్ళు. ఉమ్. మాకు ఎన్నేళ్ళుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఉమ్, ఎన్నేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు? దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టీడీపీ హయాంలో ఎంపీటీసీగా ఉన్నారు. ఉమ్, మేము బీజేపీకి వెళ్ళి నాగం జనార్దన్ రెడ్డి దగ్గర ఉండి బీజేపీ నుంచి మళ్ళీ నేను ఎంపీటీసీ చేశాను. ఆ, ఆ, తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో ఇప్పుడు సర్పంచ్ గా ఉమ్, గెలవడం ఉమ్, నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఉమ్, చాలా హ్యాపీగా ఉంది. ఉమ్. ఇంకా మన గ్రామంలో సిసి రోడ్లు కావచ్చు, ఇవి కావచ్చు, ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొత్త ఎంత చేసినా కూడా ఊరి అభివృద్ధి కోసం ఇంకా ఎంతో కొంత ఉంటది, ఇంకా చాలా ఉంది, చేస్తాం. గతంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఊరి పరిస్థితి? బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు ఊళ్ళో అయితే ఏమి డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు, అసలు డెవలప్మెంటే లేదు. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రోడ్లు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని ప్రజలకు చేరాయి. ఇప్పుడు మీ కుటుంబమే కాదు, శ్రీపురం గ్రామ ప్రజలందరూ మీ కుటుంబం అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మీరు అదే నమ్మకంతో మేము ముందుకు సాగుతాము, ప్రజలకు అండగా ఉంటాము. ప్రజలందరి సహకారంతో అన్ని పనులు చేస్తాం, అభివృద్ధి చేస్తాం.